రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అవినీతి ఎక్కడ జరిగింది అని అంటే సర్వే నెంబరు 6లో ఉన్నటువంటి వ్యక్తులు, అది మున్సిపల్ ల్యాండ్ గ్రామకంఠము ఎంఆర్ఓ గారు ఆల్రెడీ ఇచ్చారు, పాత్రికేయులకు చెప్పినాం. అందులో ఉన్నటువంటి వ్యక్తులు లేదా శ్రీవారి వెంచర్లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా మాస్టర్ ప్లాన్కు సంబంధించి 100 ఫీట్ రోడ్లు ఇచ్చి 200 ఎకరాలు లేఅవుట్ చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి నాయకులు ఎవరు? ఈ ముజిబుద్దీన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు కదా. ఈయన 10 మందిని ఎలా పంపిస్తారండి? ఎలా పంపిస్తారు టీఆర్ఎస్ వ్యక్తుల్ని? టీఆర్ఎస్ వాళ్ళే అవిశ్వాసం ఎలా పెడతారు? ఒకసారి ప్రజలు ఆలోచించాలా. ఈ 10 మందిని మీరు అటు ఓటేయండి, అవిశ్వాసానికి తీర్మానానికి వ్యతిరేకంగా కాదు అనుకూలంగా ఓటేయండి. కాంగ్రెస్ వారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం మీద టీఆర్ఎస్కు సంబంధించిన 10 మందిని ఓటేయమని, తీర్మానానికి అనుకూలంగా ఓటేయమని చెప్పింది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ గారు కాదా? వీళ్ళని కాదని ఆ 10 మంది పోయినరా? అధిష్టానాన్ని కాదని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు కాదా? వీళ్ళు పోయి ఓటు ఎవరికి వేసారు? షబ్బీర్ అలీ గారి అంచరగణానికి, షబ్బీర్ అలీ గారి తమ్ముడు నయీముద్దీన్ గారు, వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకు అవిశ్వాసం పెట్టేసి వీళ్ళు మద్దతు తెలపలేరా? మరి ఈ సర్వే నెంబర్ 6లో ఈ 4 లేరా? ఈ మాస్టర్ ప్లాన్లో ఈ 4 లేరా? అంటే అవినీతి ఎక్కడ జరుగుతుంది? నిట్టు జాహ్నవి గారు చేస్తున్నారా? కావచ్చు, వాళ్ళ తండ్రి గారు నడపచ్చు. వీళ్ళు తిన్నది 90 పైసలు, ఆయనకి ఇచ్చింది 10 పైసలు. వీళ్ళు చేసేదేమో 100 ఎకరాల స్కామ్లు, ఆయనకి ఇచ్చేదేమో లక్షల రూపాయలు. నిట్టు వేణు గారు వాళ్ళ జాహ్నవి గారి తండ్రి గారు, ఆయన ఉంటే మన ఎంక్రోచ్మెంట్ బిల్డింగ్ల కాడ, లేకపోతే ఓవర్ పర్మిషన్ లేని బిల్డింగ్ల కాడ ఇవాళ కామారెడ్డిలో రెవెన్యూ పెరగకుండా మన పైసలు ఇస్తే అవిగినే తీసుకోవచ్చు ఆయన. కానీ ఆయన ఎక్కడే ల్యాండ్ కబ్జాలో లేడే. ఏ ల్యాండ్ ఆయన పేరు మీద ఉందా? ఆయన పోనీ నిట్టువేణు గారు వచ్చి అక్కడ ల్యాండ్ కబ్జా చేసిండు, ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు, మా పైసలు తీసుకున్నాడన్న ఆరోపణ ప్రజా దర్బార్లో పెట్టినప్పుడు కూడా రాలేదే నా దగ్గరికి. ఇలా కలెక్టరేట్ వెనకాల ఉన్నటువంటి 20 ఎకరాలు జయశంకర్ కాలనీ వరకు ఉన్నటువంటి అన్ని అసైన్ ల్యాండ్లను కబ్జా చేసింది ఎవరు? ఇక్కడ శశాంక్ పేరు మీద కానీ, ఆ గోవర్ధన్ గారి అమ్మాయి పేరు మీద కానీ ఇక్కడ ల్యాండ్లు లేవా? రిజిస్టర్ కాలేదా? రిజిస్టర్ అయినాక మొన్న 1000 గజాలు క్యాన్సిల్ చేసుకోలేదు, ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని తెలిసి ఎలక్షన్ల ముందు. ఇదంతా అవినీతి ఎవరు చేశారు? గంప గోవర్ధన్ గారు కాదా? ముజిబుద్దీన్ గారు కాదా? నయీముద్దీన్ గారు కాదా? షబ్బీర్ అలీ గారి ల్యాండ్ అందులో లేదా? మాస్టర్ ప్లాన్ దాంట్లో డాక్యుమెంట్తో సహా చూపెట్టాం. కానీ ఇప్పుడు ఆమిర్ చావచ్ పేరు మీద ఉంది అది. ఆ ల్యాండ్ అమ్మేసినా అది అయిపోయింది. ఇప్పుడు 40 ఎకరాలు మళ్ళీ లేఅవుట్కి పెడుతున్నారు. ఇది అవినీతి ఎక్కడుంది అన్న? కౌన్సిలర్లు ఆలోచించాలన్నా. 49 మంది ఉన్నారు, సుమారు 45 కోట్ల రూపాయలు, మొన్న 40 కోట్ల అన్నాం, మొన్న లెక్క వేస్తే 45.5 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంది జనరల్ ఫండ్. 17 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఉన్నది. లేబర్ పైసలు ఈఎస్ఐ పిఎఫ్ కట్టడానికి మొత్తం 4.5 కోట్లు ఉంది. 22.5 కోట్లు సెంట్రల్ లైటింగ్కు సంబంధించిన ఎస్డిఎఫ్ ఫండు ఇవాళ, హడ్కో ఫండు ఇవాళకి ఇంకా 22.5 కోట్లు రావాల్సింది ఉన్నది. మళ్ళా కొత్తగా ఎస్డిఎఫ్ పెట్టినాం. అవినీతి ఎవరండి? జిల్లా ఇన్ఛార్జు కృష్ణారావు గారు, జూపల్లి కృష్ణారావు గారితో గొడవ పడితే 4 కోట్లు నేను చెప్పిన వర్కులకు పెట్టి, నేనేమో ఎండాకాలం వస్తుందని నీళ్ళకు పెడితే ఈయననేమో మిగతా 5 కోట్లు సీసీ రోడ్లకు పెట్టిండు. కౌన్సిలర్లకు 10 లక్షలు ఇస్తా, మీరు రోడ్ వేసుకోండి అని. అన్న, ఎండాకాలం రోడ్ వేసుడు ఏందన్నా? నీళ్లు కావాలన్నా రోడ్డు కావాలన్నా? మనిషి బతకడానికి ఫస్ట్ గాలి రావాలా, తర్వాత నీరు కావాలా, తర్వాత భోజనం కావాలా. ఇది అయినాకనే కదా పోవడానికి రావడానికి రోడ్డు కానీ, స్వచ్ఛ భారత్ల పైకాన్లు కానీ. ఏది ఎప్పుడు అవసరమనేది తెలియని ఈ నాయకులు ఏం చేస్తున్నారు? ఎవరు అవినీతి పరులు? అవినీతి అంతం ఎక్కడ? ఈయన ఈ చెట్టుకు పుట్టిన రెక్కలవి, 2 రెక్కలు కట్ చేసి నేను అవినీతి అంతం చేసిన అంటే చెట్టు మొదలే షబ్బీర్ అలీ గారు. అవినీతి జరిగేదే ఇక్కడ అన్న. ప్రజలు ఆలోచించాలా. ఇటువంటి వ్యక్తుల చేతికి రేపు పొద్దున మున్సిపల్ చైర్మన్ వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి అన్న. ఈ 8 నెలల్లో నేనేమో అసెస్మెంట్ చేయాలా, రెవెన్యూ పెంచాలా, కామారెడ్డిలో 2,000 ఇండ్లకు నంబర్లే ఇవ్వలేరు, 2,000 ఇండ్లకు ట్యాక్స్లే లేవు, పర్మిషన్ లేని ఇండ్లు ఎన్నో ఉన్నాయి. కనీసము డొమెస్టిక్లో నడుపుతూ కమర్షియల్ నడుపుతున్నారు, డొమెస్టిక్ ట్యాక్స్ పెడుతున్నారు. ఒక్క నల్ల లీగల్గా ఉంటే 8 నల్లలు ఇల్లీగల్గా ఉంది.
నీళ్ళు ఎట్లా సరిపోతాయి? లీడర్లకు ఇట్లా చేస్తూ ఉంటే పేరు చెప్పుకుంటా పోతే ఎట్లా? అన్న 9 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిన వ్యక్తి మార్కెట్లో ట్యాక్స్ కోసం తిరిగితే 10 మంది హయ్యెస్ట్ పేడ్ చేయాల్సిన వాళ్ళు, అంటే 10 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ట్యాక్సే కట్టని వాళ్ళది లెక్క తీసి పెడితే నేను పేర్లతో సహా కోడ్ అయిపోయినాక చెప్తాను. నేను ఎలా అని చేపిస్తాం, గోడకు స్టిక్కర్ చేపిస్తాం, మొత్తం నడి రోడ్ల డప్పు చప్పుడు కొట్టుకుంటా మొత్తం పేర్లు చదువుతారు. వీళ్ళు డబ్బులు కట్టమంటే నయీముద్దీన్ పేరు చెప్తారు అధికారులకు. ఇప్పుడే ఇట్లా ఉంటే చైర్మన్ ఉంటే ఎట్లా అవుతుంది? ట్యాక్సులు కట్టాలా, ఖచ్చితంగా పేమెంట్లు కట్టేది ఉంది, బాకీలు కట్టాలా, నీళ్ళకి అవసరం ఉంది, జీతాలు ఇవ్వాలని నేను మాట్లాడితే వీళ్ళేమో నయం చెప్తాం, మేము నయంకి చెప్తామని మాట్లాడతారు. ఇది మార్కెట్లో జరుగుతున్నది. అన్న కౌన్సిలర్లు అర్థం చేసుకోండి అన్న, నేను మీరు ఇటు పోయినరు అటు పోయినరని మిమ్మల్ని తప్పుగా పట్టట్లేదు. న్యాయం దిక్కుండండి, జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఏం చేస్తున్నాము, ఎట్లాంటి పని జరుగుతుందనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఇన్ని పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అవినీతి పరులు? నిట్టు జాహ్నవి గారా? అవినీతి అంతమైంది, ఆ అమ్మాయిని ఒక్కదాన్ని తీసేస్తే అయిందా? ఇదా జరిగేది? రేపు జరగబోయేది ప్రజలు ఆలోచించాలా, కౌన్సిలర్లు ఆలోచించాలా. కౌన్సిలర్ను గెలిపించినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రజలు కానీ, బాధ్యత తీసుకున్నటువంటి ఒక 5-10 మంది మద్దతుదారులు కానీ ఆలోచించమని అంటున్నా. అన్న నీతికి నిజాయితీకి రాబోయే కాలంలో కామారెడ్డి బాగుండాలంటే ప్రజలు కూడా ఆలోచించి మీ కౌన్సిలర్లకి చెప్పండి అని చెప్తున్నాను. దయచేసి నేను కూడా వేడుకుంటున్న కౌన్సిలర్లకి, నీతి నిజాయితీ ఉన్నటువంటి ఏ వ్యక్తిని నిలబెట్టినా సరే, పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థున్నా సరే నేను సపోర్ట్ చేస్తాను. నేను నా ఓటుతో సహా నేను ఆ వ్యక్తికి, నాన్ కరప్టెడ్ ఉన్న వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తాను. ఎవరైనా సరే నిజాయితీ ఉండాలా. ఆ ఇద్దరు అన్నదమ్ముల చేతికి పోతే ఇది ఇక కామారెడ్డి ఉండే పరిస్థితి ఉండదు. ఇది నిజం, సాక్ష్యాలతో సహా చెప్తున్నాం. లేదు పోనీ నాకు బలం లేదు నేను వదిలేస్తా అనుకుంటే కామారెడ్డి అతలాకుతలమయ్యే పరిస్థితి వస్తుంది అని అంటున్నాం. అన్న ఇన్ని కోట్లు, 70 కోట్ల అప్పు ఎప్పుడు తీరాలా? ఉన్న ఇన్కమ్ 11 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంటే సంవత్సరానికి 15 నుంచి 16 కోట్ల ఖర్చు ఉంది, ఆ 70 కోట్ల అప్పు ఉంది. కానీ కామారెడ్డి అనుకుంటే రెవెన్యూ 40 కోట్ల రెవెన్యూ వస్తుంది సంవత్సరానికి. మరి ఈ డబ్బులు ఎటుపోతున్నాయి అంటే నా కార్యకర్త, నీ కార్యకర్త, నా ఫాలోవరు, నీ ఫాలోవరు, నా వెల్విషరు, నీ వెల్విషరు, నాకు భోజనాలు పెట్టిస్తాడు, నాకు టిఫిన్లు పెట్టిస్తాడు, నాకు దావతులు ఇస్తాడు, ఇలా అందరి మాఫ్ చేసుకుంటూ పోతే ఎన్ని రోజులు బతుకుతుంది కామారెడ్డి? అన్న నేను 12 పార్లమెంట్లు తిరిగిన జనసంకల్ప యాత్రను, ప్రజా సంకల్ప యాత్రను, కనీసం 40 మున్సిపాలిటీలు చూసిన. కామారెడ్డి మున్సిపాలిటీ అంత వరెస్ట్ నేను ఏడా చూడలేదు. కామారెడ్డే బాగుందేమో అనుకొని బయలుదేరిన నేను తిరిగి రాష్ట్రమంతటా తిరిగి వస్తే నేనే పరేషాన్ అయిపోయినాను. ఏంద్ర నాయన గింత అధ్వానం ఉంది, తీరా చూస్తే ఇంత అప్పు. అన్న కౌన్సిలర్లు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజల తీర్పును గౌరవించి రేపు మంచి వ్యక్తిని ఎన్నుకోమని చెప్తున్నాను. నేను బీజేపీ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు, టీఆర్ఎస్ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు, కాంగ్రెస్ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు. నేను మంచి వ్యక్తి, నిజాయితీ గల ఒక వ్యక్తి, 49 మంది కౌన్సిలర్లు కలిసి ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని ఎన్నుకోండి. నేను అద్దంటాడు కానీ నా ఓటు కూడా నీకే. మీరు 49 మంది అట్టేస్తే ఎమ్మెల్యే ఓటు కూడా అట్టే పడుతుంది. అంతేగాని మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ఒక్క నిమిషం అర్థం చేసుకోకపోతే ఎట్లన్నా? ఎక్కడిది అవినీతి అంతం చెప్పండి, ఎక్కడైంది? ఈనాడు ఇటుకెళ్ళి అటు పోయినటువంటి వ్యక్తులు వస్తే అభివృద్ధి చూసి వచ్చిరట, ఆ పెద్ద మనిషి చెప్తాడు స్టేట్మెంట్. ఏం అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి? 30 ఏళ్ళ నుంచి ఏం చేసిర్రు, ఏమైంది? సరే నేను చేయలేదు, రేపు ప్రొద్దున నేను చేస్తానో లేదో కనపడకపోవచ్చు, కానీ మీరు చేసిన అవినీతి అయితే ఉంది కదా. నేను అవినీతి అయితే చెయ్య, తప్పుడు పని అయితే చెయ్య. అన్న మాస్టర్ ప్లాను చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్ చేసి మళ్ళీ మా ల్యాండ్స్కి 100 ఫీట్ రోడ్ వేసుకుందామని మీరు అనుకుంటున్నారేమో. అన్న మీ కలలుగానే ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు నేనుండగా కామారెడ్డిలో ఏ తప్పు జరగనివ్వను. రేపు పొద్దున కౌన్సిలర్లు తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెడు చేసే అవినీతి పరుల సంకన చేరిన, అవినీతి పరుల చేతిలో మున్సిపల్ను పెట్టినా, ఈ 49 మంది కౌన్సిలర్లు కలిసి ఆ అవినీతి పరుల చేతిలో పెట్టినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా.
నేను ఏమీ లేనప్పుడే ఊరుకోని వ్యక్తిని. ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసలే ఊరుకునే వ్యక్తిని కాదు. కామారెడ్డికి మట్టుకు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోను. కాబట్టి దయచేసి ఫైనల్గా నేను కౌన్సిలర్లను, వాళ్ళని గెలిపించినటువంటి మద్దతు చేసి గెలిపించినటువంటి వ్యక్తులను, అట్లాగే ఆ వార్డు ప్రజలను నేను చేతులైతే మరీ మొక్కుతున్నా. అన్న, ఇది మన కామారెడ్డి, మనం కాపాడుకోవాలా. ఇది మన కామారెడ్డి, మనం కాపాడుకోవాలా. నీతి నిజాయితీ ఉన్న వాళ్ళని తీసుకోవాలా. ఈ 6 నెలలు దాన్ని రక్షించగలిగితే ఖచ్చితంగా కామారెడ్డి అనుకొని అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాను. ఇది నాకేంటి, ఓటేసే వరకు నాది బాధ్యత, ఓటు అయిపోయింది కాబట్టి నాది ఏం లేదని ఓటర్లు అనుకోవద్దన్న. గెలిపించినప్పుడు నేనుండి గెలిపించిన, కానీ ఆయన నేను ఉండుడికే గెలిచిండు, లేకుంటే గెలవడానుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వెళ్ళి ఒక్కసారి మాట్లాడి చూడండి కౌన్సిలర్లతో. నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే ఆలోచించండి. దయచేసి ఎట్టి పరిస్థితులలో మీరు ఈ కౌన్సిలర్ల నిర్ణయాలని మీరు మార్చి మంచి వ్యక్తిని ఎన్నుకునే పరిస్థితికి తీసుకురావాలా. ఏ వ్యక్తి అవసరం లేదు, ఏ పార్టీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలర్లను మరొక్కసారి వేడుకుంటున్నా, నిర్ణయం తీసుకోండి అన్న, సరైన నిర్ణయం తీసుకోండి. మీరు 49 మంది ఉన్నారు. మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయింది కూడా మీకు తెలియదు. మీరు 49 మంది ఉన్నారు. ఇందులో 70 కోట్ల అప్పు ఉందనేది కూడా మీకు తెలియదు. 45 కోట్లు జనరల్ ఫండ్ ఉన్నది అనేది, జనరల్ ఫండ్ అప్పుగా ఉన్నది అనేది కూడా మీకు తెలియదు. ఇందులో ఎంత ఖరాబ్ చేశారు, ఏమేమి లేఅవుట్లు చేశారు, అనాథరైజ్డ్ ఎన్ని చేశారు, గవర్నమెంట్ అసైన్డ్ భూములలో లేఅవుట్లు ఎన్ని చేశారు, ప్రజలకు ఎన్ని ప్లాట్లు అమ్మినరు అనే లెక్క కూడా 49 మంది కౌన్సిలర్లకు తెలియకుండా ఖాళీ మీటింగ్లో ఒక ఉత్సవ విగ్రహాలను చేసినట్టు కౌన్సిలర్లను చేసి నడిపించినటువంటి ఈ వ్యక్తులు గారా ఇప్పుడు ఉన్నోళ్ళు? ఈ 4-5 కాదా? ఎక్కడ చైర్మన్ గారిని ముందట పెట్టి చైర్మన్ను తీసినంత మాత్రాన అవినీతి అయిందని అంటున్నారు. ఈ 4 లేరా? ఈ 4 లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా పోయి మద్దతు తెలుపుతారు? టీఆర్ఎస్ చైర్మన్ మీద టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కు మద్దతు తెలిపి దించేస్తారు. ఇదే టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అవుతారా? ఇదే కాంగ్రెస్లో ఉన్నోళ్ళు అప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అవుతారా? ఏమన్నా ఆలోచించి ఒక్కసారి నిర్ణయం పోని. మీకు చెప్పి చేస్తున్నారు, మీకు గౌరవం ఇచ్చారంటే ఒప్పుకుంటా అన్న. మీరు ఇప్పుడు పెంక మీద ఉన్నారు, డైరెక్ట్గా పొయ్యిలో పడుతున్నారన్న, మాడిపోతారు కౌన్సిలర్లు అని చెప్తున్నా. నేను చెప్పిన ప్రతి మాట ప్రతిసారి నిజమైంది, మీరు అర్థం చేసుకోమని చెప్తున్నా కౌన్సిలర్లందరికీ. దయచేసి 15వ తారీఖు నాడు స్వచ్ఛమైన వ్యక్తికి ఓటేసి ఖచ్చితంగా ఏ పార్టీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. అలాగా అవినీతి పరులకు మూలమైనటువంటి ఆ వ్యక్తుల చేతిలో అసలు ఉండడానికి వీల్లేదు. అది మీరు ప్రజలు కూడా ఒత్తిడి దేవా, కౌన్సిలర్లు ఖచ్చితంగా ఆలోచించాలని సవినయంగా వేడుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.